పశ్చిమాసియా తీర ప్రాంతంలో గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓమన్లో జరిగిన అమెరికా దళాల క్షిపణి దాడిలో విశాఖకు చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరో 2 భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సురేష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. నేపథ్యంలో ఒబామా సరిహద్దుల్లో భారత నౌకపై అమెరికా చేసిన దాడుల్లో భారతదేశానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి విశాఖ ప్రాంతానికి చెందిన వారు అవటం అత్యంత బాధాకర విషయం అని చెప్పుకోవాలి. ఆయనకి 15వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆయన విశాఖ రానున్నారు. ఆయన వార్షికోత్సవ వేడుకల్లో పిల్లలతో పాటు కలిసి వేడుకలు చేసుకుంటారని అంటూ ఆ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటువంటి దుర్ఘటన జరగడంతో ఆ కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో నిలిచిపోయిందని చెప్పుకోవాలి. ఆయన గత 15 సంవత్సరాలుగా మెరైన్ ఇంజనీర్ గా భారత నౌకాదళానికి అయితే సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన చేస్తున్న డ్యూటీలో ఆయన ఎంతో విధేయత వహించేవారని అంటూ కూడాను ఆయనతో పాటు పనిచేసిన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆయన చెప్తున్నారు. ఆయనకి ఎంతో అందరితోనూ కూడా చాలా కలివిడిగా ఉండేవారు. అందరితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆయన 150 దేశాలతో ఉన్న ఇదే మెరైన్ లో చేసిన వాళ్ళందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయని అంటూ కూడాను ఆయనతో పాటు పనిచేసిన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో సహ ఉద్యోగులు కూడాను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి తరుణంలో అంటే జూన్ 15 అంటే రానుంటే ఒక 4 రోజుల్లో ఆయన విశాఖ వస్తారని అంటూ కూడాను కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఇట్లాంటి దుర్ఘటనలు జరగటం అత్యంత బాధాకరం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. రాష్ట్ర విప్ విశాఖకు చెందిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు వాళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళి ఆయనతో పరామర్శించడం జరిగింది. ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు, 13 సంవత్సరాల ఒక బాలుడు, 10 సంవత్సరాల ఒక బాలుడు ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఉబార స్వభావం అయిన వ్యక్తి. వాళ్ళ చెల్లి యొక్క పిల్లలను కూడాను 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలను కూడాను ఆయన పోషిస్తూ ఆయనకి విద్యావంతులు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా ఈయన పోషిస్తున్న ఉదార స్వభావాన్ని కలిగిన వ్యక్తి అని కూడా చుట్టుపక్కల చెప్తూ కూడా అత్యంత బాధాకరమని చెప్పుకోవాలి. అంటే ఇటువంటి నేపథ్యంలో ఆయన మృతి చెందడంతో ఆయనే కాదు చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే గణబాబు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎంత త్వరగా అయితే అంటే ఒబామాలో చెందింది. అయితే ఇప్పటికీ ఆయన ఒబామాలో మృతి చెందారు. ఆయనకి మనకి ఢిల్లీ నుంచి మనకి సమాచారం వచ్చింది ఈయన మృతి చెందారని అన్నట్లుగా. అయితే అక్కడి నుంచి కనుక బాడీ రావడానికి కనీసం 4-5 రోజులు పడుతుంది. అయితే కనీసం దాన్ని త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని అంటూ కూడా గణబాబు ఆయనకి ప్రామిస్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ వివాహ వార్షికోత్సవాలు చేసుకుంటున్నాము, మేము వస్తామని ఎదురు చూస్తున్న ఆ కుటుంబ సభ్యులకు ఒక విషాదకరమైన బాధగా అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు మన విశాఖ వాసులకి జరగటం అత్యంత బాధాకరం అని చెప్పుకోవాలి. మనం చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్లో జరిగిన ఇటువంటి సంఘటన విశాఖ వాసులే ఒక 8 మంది కూడా మృతి చెందారు. ఎందుకు విశాఖకి ఇలా జరుగుతుందని కూడా అదే గతంలో మనం చూసుకున్నాము. ఆ పహల్మాన్ దాడిలో కూడాను విశాఖ చెందిన వ్యక్తి మృతి చెందారు. ఎందుకు విశాఖకి ఇలా జరుగుతుందని అన్నట్టు కూడాను స్థానికులు కూడా చర్చించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ స్వామితో సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖ.